గద్దరన్న యొక్క కార్యాచరణను అవగాహనను ఉద్యమంలో భాగంగా ఉన్న అశేష ప్రజానికానికి ముందు కూర్చున్న మిత్రులకు శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తాము. గద్దర్ను ఒక ప్రజాస్వామిక తెలంగాణ నుంచి కానీ లేదా ఒక రాష్ట్ర ఏర్పాటు యొక్క పోరాటం నుంచి కానీ చూడడం ఒక పాక్షికమే అవుతుంది. ప్రపంచం మొత్తంలో కూడా ఒక ఫ్రాన్స్ యుద్ధం, ఒక విద్యార్థి ఉద్యమం ఒక పెద్ద ఎత్తున చెలరేగుతున్న సమయంలో అల్లం రాజు చెప్పినట్టు భారతదేశంలో కూడా ఒక పీడిత ప్రజలు ఏకమైపోయి తమ విముక్తి కొరకు పశ్చిమ బెంగాల్ నుంచి శ్రీకాకుళం నుంచి జగిత్యాల వరకు వస్తున్న క్రమంలో తన విద్యార్థి జీవితాన్ని, తన ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ప్రజల కొరకు మమేకమై, ప్రజల కొరకు బతికి, ప్రజల పాటగా నిలిచి, ప్రజల బాణిగా నిలిచి, శ్రమ బాణిగా నిలిచి, ఒక యుద్ధంగా నిలిచి, ఒక ప్రజా యుద్ధంగా నిలిచి దశాబ్దాల తరబడి జీవితాన్ని కొనసాగుతున్న వారు గద్దరు అనే విషయాన్ని మనం ఇక్కడ మరువు. నారాయణ చెప్పినట్టు ఆయన చనిపోయిన తర్వాత కొందరు మూర్ఖులు తన పాక్షిక పరిచయం, కనీస పరిచయం లేకుండా ఏదేదో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఏ గద్దర్ తమ చెమట చుక్క ద్వారా, తన జీవితం ద్వారా ఒక మహత్తర ఉద్యమానికి, ఒక మహత్తర సాంస్కృతిక ఉద్యమానికి నాయకత్వం వహించేసి మహత్తర ఉద్యమంలో భాగస్వామ్యం కావడంతో పాటు నాయకత్వం వహించిన చరిత్ర పరిశీలించకుండా కేవలం 2 సంవత్సరాల జీవితాన్ని పరిశీలించి మాట్లాడే వాళ్ళు ఒక సుసంస్కృత తప్ప అంతకంటే స్కూల్ నుంచి మా బోరి స్కూల్ నుంచి అంటే బోరి స్కూల్ నుంచి వచ్చిన ఈయన మాట్లాడడానికి ఛాన్సెస్ చిన్నపిల్లలు తెలిస్తే చెప్తారు, మాట్లాడి ఇస్తారు. కోసం కన్నీళ్లు వార్చిన అందుకే ఆయన పెద్ద ప్రజాస్వామిక వాది. ఆయన పాట ఆడపిల్లల మీద ఉన్న పాట, మన మధుశ్రీ పాట పాటలు కన్నీటి గాయమై కన్నీటి మనల్ని ముంచెత్తాయి. అదేవిధంగా కన్నీటితోనే కాదు, మర్యాద ఇవ్వాలి రావాలి. కడుపులో ఉన్న పాపకు మర్యాదిస్తే అది ప్రజాస్వామ్యం. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి మర్యాద ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలనేది గద్దరన్న డెమోక్రటిక్ అనే దానికి ఒక నిదర్శనం. చివరిగా గద్దరన్న ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడున్న పాలకులు కానీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ, మేధావులు కానీ దుఃఖం లేని సమాజాన్ని, దోపిడీ పీడన లేని సమాజాన్ని నిర్మించుకోవడానికే మనందరం మరొకసారి ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉంది. గద్దరన్న కేవలం తెలంగాణ ఉద్యమ లీడరే కాదు, భారతదేశ లీడరే కాదు, గద్దరన్న ప్రపంచ పీడిత వర్గాలకు చెందిన నాయకుడు అని చెప్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. గద్దర్ ఏర్పాటు చేయడానికి అనేక ముఖ్య ఉద్దేశాలు. చదువు, విద్యతో పాటు నాతో కలిసి పనిచేసిన గత 70 ఏళ్ళుగా ప్రయాణం చేసిన వాళ్ళందరూ మళ్ళీ కలపడం, తన జీవన పోరాటంలో యావత్ భారతదేశం ప్రభుత్వం చేసింది.
నాకు ఒక దాంట్లో భాగంగా ఈ గద్వాల ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గద్వాల ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని ప్రగాఢ ఆకాంక్ష మా కుటుంబ సభ్యులైన శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, మాజీ టీజీపీ గారు ఆంధ్రప్రదేశ్, అలాగే ఎంబీ ఫౌండేషన్ వెంకటరెడ్డి గారు, శాంతనారాయణ గారు, వీళ్ళు ముఖ్యులుగా ఉంది ఈ ఫౌండేషన్ కి దిశానిర్దేశం చేస్తాం. ఈరోజు ఈ సభకి తిరిగి నా ఆవిష్కరించబోయేది గదరన్న వారసులైన ప్రతి పోరాటంలో నా పాట ఉంది, జ్ఞానం ఉంది, త్యాగం ఉంది. తన జీవితం మొత్తం భారతదేశం కోసం, భారతదేశంలో ఉన్న పీడిత ప్రజల కోసం, ప్రపంచంలో ఉన్న పీడిత ప్రజల కోసం తను ఎప్పుడు తప్పిస్తుంది. అనేక మలుపులు తిరుగుతూ తన జీవితం ఈరోజు భారత రాజ్యాంగాన్ని అటువైపు చూపిస్తున్నారు. ఈ దేశ ప్రజల కోసం ఒక నిర్దేశం చేశాడు. తను తీసుకున్న ప్రతి కార్యక్రమం కానీ, తన జీవితం సాహిత్యం కానీ, తన నిర్ణయాలు నానే చెప్పాడు. నేను గీత తప్పలేదు కదా, నేను నా గీత మీద నడుస్తున్నాను. ఉన్న రెండు కాళ్ళతో దీన్ని అటు ఇటు ఒక పడవలో, సముద్రంలో పడవలో నడుస్తూ ఉంది నా జీవితం. ప్రేమ గద్దరన్న వారసులు నాతో మీరందరూ పనిచేశారు. పని చేయడం అంటే కేవలం రాసుకోవడం, పాడడం. మీరందరూ కలిసి ప్రయాణం చేశారు. తనతో ఎంతో జీవితం నడుస్తున్నారు. స్కూల్ నుంచి, మా బోధి స్కూల్ నుంచి, అంటే బోధి స్కూల్ నుంచి వచ్చిన ఈయన మాట్లాడడానికి చాలాసేపు నడుస్తుంది. చిన్నపిల్లలు తెలిస్తే చెప్తారు, మాట్లాడి ఇస్తారు. ఆ పాప కోసం కన్నీళ్లు వార్చిన అన్న, అందుకే ఆయన పెద్ద ప్రజాస్వామిక వాది. ఆయన పాట ఆడపిల్లల మీద ఉన్న పాట, మన మధుశ్రీ పాట పాటలు కన్నీటి గాయమై కన్నీటి మనల్ని ముంచెత్తాయి. అదేవిధంగా కన్నీటితోనే కాదు, మర్యాద ఇవ్వాలి రావాలి. కడుపులో ఉన్న పాపకు మర్యాద ఇస్తే అది ప్రజాస్వామ్యం. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి మర్యాద ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలనేది గద్దరన్న డెమోక్రటిక్ అనే దానికి ఒక నిదర్శనం. చివరిగా గద్దరన్న ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడున్న పాలకులు కానీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ, మేధావులు కానీ దుఃఖం లేని సమాజాన్ని, దోపిడీ పీడన లేని సమాజాన్ని నిర్మించుకోవడానికే మనందరం మరొకసారి ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉంది. గద్దరన్న కేవలం తెలంగాణ ఉద్యమ లీడరే కాదు, భారతదేశ లీడరే కాదు, గద్దరన్న ప్రపంచ పీడిత వర్గాలకు చెందిన నాయకుడు అని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.